జగన్పై సొంత కార్యకర్తల్లో ఎంత ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయో అనేది శనివారం పులివెందుల్లో జగన్ ఇంటి దగ్గర జరిగిన ఘటన చూస్తే తెలుస్తోంది. అసెంబ్లీలో ఏదో నామమాత్రంగా ప్రమాణ స్వీకారానికి హాజరైన జగన్కి అసెంబ్లీ గేటు బయట జగన్ మావయ్య అంటూ అక్కడి ప్రజలు మాస్ ర్యాగింగ్ చేశారు. తర్వాత జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా పులివెందులకు పయనమయ్యాడు. పులివెందుల్లో జగన్కు ఊహించని పరిణామం ఎదురైంది. సొంత పార్టీ కార్యకర్తలే జగన్పై తిరుగుబాటు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. జగన్ పులివెందుల ఇంటికి రాగానే జగన్కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేయడం కలకలం సృష్టించింది. అధికారంలో ఉండగా తాడేపల్లికే పరిమితమై ఇప్పుడు ఓడిపోయాక పని కట్టుకుని పులివెందులకు రావడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే కోపంతో జగన్ ఇంటి అద్దాలు ధ్వంసం చేయడమే కాకుండా మూకుమ్మడిగా జగన్ ఇంట్లోకి దూసుకెళ్లిన కార్యకర్తలు జగన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నానారచ్చ చేశారు. ఈ హఠాత్ పరిణామానికి జగన్ ఎలా ఉన్నాడో కానీ ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రం కార్యకర్తలను నిలువరించడంలో నానా ఇబ్బందులు పడ్డారు. జగన్ ఓడిపోయినప్పటి నుంచి అతనిపై కేడర్ చాలా ఆగ్రహంతో కనిపిస్తుంది. వాలంటీర్లను నమ్మి తనను పక్కన పెట్టడంపై వారు నిరాశలో ఉన్నారు. అదే నిరాశల నుంచి జగన్పై ఆగ్రహం తన్నుకొచ్చింది. పులివెందుల్లో జగన్పై సొంత కార్యకర్తలే ఎదురు తిరగడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు.